న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలోని దర్వేషిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సతీమణి జూర్ ఇందిరా శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తరఫున మహిళా భక్తులకు వాయినాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, ఈవో నాగరెడ్డి, చైర్మన్ చీదటి వెంకటరెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిక్కుడు డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల కురిసిన భారీ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,700 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,100 రూపాయలు, క్వింటా పత్తి ధర 7,100 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 325 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 100 రూపాయలు పెరిగింది. పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. వరంగల్ నగరంలోని ఎంజీఎం హాస్పిటల్ ఎదురుగా ఎల్ఎన్టీ సంస్థ రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టింది. ప్రస్తుతం హాస్పిటల్ ఎమర్జెన్సీ ఎంట్రీ వద్ద రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు ఆసుపత్రికి వచ్చేవారు ఈ విషయం గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించబడింది. ఈ మరమ్మతులు త్వరలోనే పూర్తవుతాయని భావిస్తున్నారు. మేడ్చల్లో కవీంద్రుడు బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే భారతం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సామూహిక ఆలాపన కార్యక్రమం జరిగింది. మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణగౌడ్ మాట్లాడుతూ 1875లో జగదాత్రి పూజ నాడు వెలువడిన ఈ గీతం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా జాతిని కదిలించిందని, ఇది కేవలం వైభవ స్మరణకే కాకుండా 2047 నాటి వికసిత భారత్ ఉజ్వల భవిష్యత్తుకు మంత్రి జపనని అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో భారత జాతీయ గీతం వందే మాతరం రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ ఈ కీర్తి గీతాన్ని రచించిన 150వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందే మాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రజలను భయపెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్యే జాగీరా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుండి డబ్బులు ఇస్తున్నాడా లేక ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడని విమర్శించారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు, అది ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. కౌడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు అన్ని ప్రభుత్వ పాఠశాలలో వందే మాతరం గేయం ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్ఏ మురళి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మకన్న, మాజీ సర్పంచ్ రాజేందర్, ఉపాధ్యాయులు మాట్లాడుతూ బంకిం చంద్ర చట్టోపాధ్యాయ సంస్కృతంలో రచించిన వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని ఆలపించామని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకున్నామని తెలిపారు. వందే మాతరం గీతం రచించబడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో కలిసి గీతాలాపన జరిగింది. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణ ఇచ్చిందని, దేశభక్తి, త్యాగం, ఐక్యతలకు ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.